రైతులకు లాభం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఉల్లి కొనుగోలు ధరను పెంచింది. దీంతో రైతులకు మేలు జరగనుంది. బఫర్ స్టాక్ ప్రోగ్రాం కింద కిలోకు 15.80 రూపాయల నుంచి 16.50 రూపాయలకు పెంచుతూ శనివారం నుంచి అమలు చేయనుందని పీటీఐ వెల్లడించింది. పీటీఐ కథనం ప్రకారం రైతుల ఆదాయం పెరగాలని ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర రైతులు మాత్రం ఇంకా ఎక్కువ ధర కావాలని కోరుతున్నారు. అక్కడి రైతులు కిలోకు 30 రూపాయలు కొనుగోలు ధర కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తి దేశంలోనే ఎక్కువగా ఉంటుంది. అక్కడ సాగు ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద బఫర్ స్టాక్స్ నిల్వ చేస్తుంది. మార్కెట్లో ధరలు స్థిరంగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతోంది. ఈ సంవత్సరం 2 లక్షల టన్నుల ఉల్లి కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత సంవత్సరం 2025-26లో కొనుగోలు చేసిన 3 లక్షల టన్నుల కంటే తక్కువ. కేంద్ర ఆహార వినియోగ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ఒక సమావేశం నిర్వహించారు. వినియోగ వ్యవహారాల శాఖ అధికారులతో కలిసి ఉల్లి కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయడం, రైతులకు మంచి రాబడి వచ్చేలా చూడడం గురించి చర్చించారు. మండీలలో ప్రస్తుతం ఉన్న ధరలు, నిల్వకు అనువైన నాణ్యతా ప్రమాణాల ఆధారంగా కనీస హామీ సేకరణ ధరను క్వింటాలకు 1650 రూపాయలకి సవరించారు. ఇది 2026 జూన్ 13 నుండి అమల్లోకి వస్తుందని మంత్రి శుక్రవారం సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొనుగోలు ధర నిర్ణయించే విధానాన్ని కూడా మరింత మెరుగుపరిచారని ఆయన చెప్పారు. ఇంతకుముందు కూడా కేంద్రం ధరను 12.70 నుంచి 15.80కి పెంచింది. మార్కెట్ పరిస్థితులు మారడం, రైతులను కాపాడాల్సిన అవసరం కారణంగా ఈ మార్పు చేసింది. ఈ సీజన్ కు ఉల్లి కొనుగోలు మే 15న ప్రారంభమైంది. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025-26లో ఉల్లి ఉత్పత్తి 307.37 లక్షల టన్నులు. 2024-25లో ఇది 307.67 లక్షల టన్నులు. ఈ వారం ప్రారంభంలో మహారాష్ట్ర రైతులు కనీస కొనుగోలు ధరగా క్వింటాలకు 3000 రూపాయలు కావాలని డిమాండ్ చేశారు. నాఫెడ్, ఎన్సీసీఎఫ్ సంస్థలు ఇచ్చిన క్వింటాలకు సుమారు 1580 రూపాయల ధర తమకు సరిపోదని రైతులు చెప్పారు. సాగు ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల నష్టాలు వస్తున్నాయని తెలిపారు.